సో గైస్ ఈరోజు మనము హౌ టు సెలెక్ట్ రైట్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్. జనరల్గా ఏంటి అంటే ఈ విషయం మనం సెర్చ్ చేస్తే రకరకాల ఒపీనియన్స్ చాలా షేర్ అవుతుంటాయి. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ అనేది మీరు యూట్యూబ్లో చూసే ఏ వీడియో, ఏ ర్యాంకర్ వీడియో కూడా ఇంత డీటెయిల్గా చెప్పి ఉండకపోవచ్చు మేబీ. సో ఎందుకంటే ఇక్కడ నేను ప్రతి పాయింట్ని కూడా డీపర్ లెవెల్లో, ఇక్కడ నేను యూపీఎస్సీ సివిల్స్ నేనేం పెద్ద ఎక్స్పర్ట్ అని నేను చెప్పట్లేదు. ఒక కామన్ ఆడియన్స్ లాగా నేను అబ్జర్వేషన్స్ చేసినవి చాలా ఇన్స్టిట్యూట్స్తో తిరిగి, అంటే ఒక మీ ఇంట్లో మనిషి లేకపోతే మీ అన్నో తమ్ముడో లేదా మీ గార్డియన్నో ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఎలాంటి పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి, ఎలాంటి బేసిక్ పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో మనము స్టెప్ బై స్టెప్ ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. అండ్ డెఫినెట్లీ దీంట్లో టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఏంటి అంటే మనకి ఫ్యాకల్టీ. చాలామంది చెప్తూ ఉంటారు కదా ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటి అంటే యూపీఎస్సీకి సంబంధించి ఇక్కడ చాలా స్టూడెంట్స్ని మోసం చీటింగ్ జరుగుతూ ఉంది. ఎలా అంటే వాళ్ళు అసలు ఫ్యాకల్టీ లిస్టే బయటకు పెట్టరు, చాలా కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేస్తారు. ఒకవేళ లిస్ట్ బయటకు పెట్టినా కానీ చాలా వరకు ఏం చేస్తారంటే ఈ ఫ్యాకల్టీ విషయంలో వాళ్ళ దగ్గర పనిచేసే క్వశ్చన్స్ డెవలప్ చేసే వాళ్ళని ఫ్యాకల్టీకి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్గా నేను చాలామందితో మాట్లాడడం జరిగింది. సో చాలా ఇన్స్టిట్యూట్స్తో కూడా మనము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటే అరే ఒక్కసారి కూడా కనీసం ఒకసారి ఫిలిమ్స్కి అపియర్ అయి ఉంటారు, వాళ్ళు యూపీఎస్సీ ఫ్యాకల్టీ అయిపోతారు. సో ఏంటి అథెంటిసిటీ ఏంటి, వాళ్ళ సబ్జెక్ట్ ఎంతవరకు వచ్చు అనేది ఎవరు క్వశ్చన్ చేయరు. అండ్ ఇంకొంతమంది ఇక్కడ ఫేక్ ప్రమోషన్స్, లైక్ ఎలా అంటే మా ఫ్యాకల్టీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 20 నోటికి ఎంత వస్తే అంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తూ ఉంటారు ఈ పాయింట్ దగ్గర. ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ మంచి ఫ్యాకల్టీయా కాదా, ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇనిషియల్ డేస్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటారు, తర్వాత ఇంకొకరు ఉంటారు. సో డెఫినెట్లీ ఫ్యాకల్టీ ఇక్కడ మనకి ఐఏఎస్ కోచింగ్లో ఇక్కడ మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి, టీచింగ్, కోచింగ్. ఏంటి డిఫరెన్స్ అంటే ఈ టీచింగ్ అంటే ఏంటి అంటే ఓన్లీ క్లాసులు చెప్పడం, కోర్స్ కంప్లీషన్, ఇదంతా టీచింగ్లోకి వస్తుంది. కోచింగ్ అంటే ఏంటి అంటే వాళ్ళ టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఆన్సర్ రైటింగ్ కానివ్వండి, ఇంకా చూసుకుంటే పర్సనల్ మెంటారింగ్, లేకపోతే ఇంకా డీపర్ లెవెల్ వెళ్తే టెస్ట్ సిరీస్ కానివ్వండి, అసెస్మెంట్ కానివ్వండి. అండ్ ఈ విషయాలన్నీ కూడా కోచింగ్ కిందకు వస్తాయి. ఓకే, ఆన్సర్ రైటింగు, పర్సనల్ గైడెన్సు, ఏ సబ్జెక్ట్ వెనకబడనో ఏంటి అని చెక్ చేసే 1-to-1 మెంటార్షిప్ అండ్ టెస్ట్ సిరీసు. ఓకే, యాక్చువల్లీ టీచింగ్ అయిపోయిన తర్వాత ఈ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టీచింగ్ వైజ్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ. ఓకే, ఫీ డీటెయిల్స్. చాలామంది ఫీ డీటెయిల్స్ దగ్గర ఏంటి అంటే మినిమం మనము ఓవరాల్గా హైదరాబాద్లో చూసుకుంటే యావరేజ్న విత్ ఆప్షనల్ 2 lakhs వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ఓకే, విత్ ఆప్షనల్. సో దీంతోపాటు టెస్ట్ సిరీస్ అనే అవన్నీ అదనంగా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. చూసుకోండి, ఇది మీ కంప్లీట్లీ మీ మీద బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ తక్కువకు ప్రొవైడ్ చేసిన వాళ్ళు క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఈ అమౌంట్ 2 lakhs అమౌంట్ ఛార్జ్ చేసే వాళ్ళు కొంతమంది క్వాలిటీ అసలు ఇవ్వట్లేదు. ఇంకొంతమంది ఈ 2 lakhsని దాదాపు స్టూడెంట్కి ఎక్కువ ఖర్చు పెడుతూ మంచి ఫ్యాకల్టీస్, ఫెసిలిటీస్, సర్వీస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మీకు ఉన్న దాంట్లో మీ బడ్జెట్ని బట్టి మీరు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని గురించి ఫీజు కన్సిడర్ చేసుకోండి, అది కాకపోతే మీ బేస్డ్ అయి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి బ్యాచ్ సైజ్. ఇంకొక విషయం ఇక్కడ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్యాకల్టీ లిస్ట్ అనేది పబ్లిక్లో పెట్టట్లేదు. ఒకటే ఫ్యాకల్టీ అందరూ చెప్తా ఉంటాను, కరెక్ట్ కాదు. అదొకసారి మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్యాచ్ సైజ్ చూసుకుంటే 250, ఓకే, 100, 150, 200, ఢిల్లీలో అయితే కొన్ని చోట్ల 400 అండ్ 300. ఈ విధంగా చాలా బ్యాచ్ సైజ్ అనేది హ్యూజ్ ఉంటుంది. మ్యాక్సిమం మనము 50 to 100 మధ్యలోనే ఉండేలాగా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. మనం ఆయన క్లాస్ పెడతారు, అక్కడ క్లాస్ చెప్తూ ఉంటాడు, అక్కడ క్లాసు దూరం నుంచి కనపడదు కాబట్టి కొంచెం దూరానికి స్క్రీన్స్ ఏర్పాటు చేసి క్లాసులు చెప్తూ ఉంటారు. ఆ క్లాసులో 400 మంది, 200 మంది, 150 మంది ఉంటారు. వీడు డౌట్ వస్తుందా, వీడు వింటున్నాడా లేదా, అటెన్షన్ ఎలా ఉంటుంది, ఈ డౌట్ వస్తే ఎలా అడగాలి, ఇవన్నీ ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా బ్యాచ్ సైజ్ని మీరు కన్సిడర్ చేయండి. ఓకే, తక్కువ బ్యాచ్ ఉండేలాగా మ్యాక్సిమం 100 లోపల ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఆన్ టైం సిలబస్. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి, ఆన్ టైం సిలబస్ని కంప్లీట్ చేయకపోవడం.
చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే 9 నెలలు అని చెప్తాయి, 10 నెలలు ఓకే, ఒక నెల ఎక్స్ట్రా అయింది, 11 నెలలు, 12 నెలలు, 13 నెలలు, 15 నెలలు. హైదరాబాద్లో కూడా ఇలాగ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయని ఇన్స్టిట్యూట్స్ బోలెడు ఉన్నాయి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్సే, మళ్ళీ పేరుకి టాప్లో ఉండే ఇన్స్టిట్యూట్సే, కానీ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయరనమాట. ఓకే, ఎందుకని కంప్లీట్ చేయలేకపోతున్నారంటే దానికి రీజన్ ఉంది. ఫస్ట్ ఒక బ్యాచ్ చేస్తారు, తర్వాత ఇంకొక బ్యాచ్ చేస్తారు, తర్వాత ఇంకొక బ్యాచ్ చేస్తారు. ఈ 3 మంది, ఎందుకంటే టార్గెట్ రీచ్ అవ్వాలిగా, 150, 150, 200 మెంబర్స్ రీచ్ అవ్వాలి కదా. ఎందుకంటే ఇప్పుడు విడివిడిగా చెప్తే వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కదా. దీంట్లో కూడా ఓకే, కానీ కవర్ చేసేటట్టు ఉండాలి. ఒకవేళ ఇలా చేసిన 250 అంటే 200, 250 అంటే ఖచ్చితంగా అలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి, దాంట్లో డౌటే లేదు, సమస్య లేదు. ఓకే, 100% చెప్తున్నా. మీరు అంతా ఇప్పుడు 200 మందిలో కూర్చొని ఎంతవరకు పిల్లోడు క్లాస్ అంటారు, ప్రతి పేరెంట్ ఇది ఆలోచించాలి. నేను గార్డియన్గా ఒక స్టూడెంట్, ఒకవేళ నా ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరైనా జాయిన్ చేయించాలి, నేను ఖచ్చితంగా జాయిన్ చేయొచ్చు ఇలాంటి ఇన్స్టిట్యూట్స్లో. ఓకే, ఎందుకంటే ఇక్కడ అంతమందిని కూర్చోబెట్టేసేసి ఏమర్థమవుతుంది, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎగ్జిస్ట్ ఉండవు. ఒకవేళ ఎగ్జిస్ట్ ఉన్నా కానీ ఇంతమంది బ్రహ్మాండంగా ఉంది బిల్డింగ్, కానీ 250 మంది క్లాస్లో ఉంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎంత గందరగోళం ఉంటుంది. ఓకే, పిల్లల ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదా, సివిల్ సంగతి తర్వాత, రైట్? అదొకటిసారి చూసుకోవాలి. అండ్ ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేయకపో, అది ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మాట్లాడాలి. ఆన్ టైంకి సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలి, అది మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఆన్సర్ రైటింగ్. ఈ ఆన్సర్ రైటింగ్లో కూడా ఏం చేస్తున్నారంటే, ఆన్సర్ రైటింగ్ ఉంటుంది అని చెప్తారు, కానీ ఆన్సర్ రైటింగు రాపించడం అయితే పేజీలు రాపిస్తారు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ప్రాపర్ మెంటార్ ఉండరు. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ రాసిన ఉద్దేశం ఇన్స్టిట్యూట్ తరఫున సెల్ఫ్ అసెస్మెంట్ కాకుండా ఇన్స్టిట్యూట్కి ఎందుకు ఇస్తున్నాం, వాళ్ళు దాన్ని అసెస్మెంట్ చేసి మనం దేంట్లో పాజిటివ్గా ఉన్నాం, దేంట్లో వెనకబడి ఉన్నామో, ఇంకెలా బెటర్గా ఆన్సర్ రాయొచ్చు అని చెప్పి గైడ్ చేయడానికి మనం ఆన్సర్ రైటింగ్ రాస్తాం. ఆన్సర్ రైటింగ్ మేము కూడా పెట్టాం అంతే. సో ఇది మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్సర్ రైటింగ్ ఎవరు కరెక్ట్ చేస్తారు, ఎంత టైంలో ఇస్తారు, 3 డేస్లో ఇస్తారా, 4 డేస్లో ఇస్తారా, వారానికి ఎన్ని ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేస్తారు. అగైన్ ఇక్కడ బ్యాచ్ సైజ్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇఫ్ ద బ్యాచ్ సైజ్ ఈజ్ 250, ఒక 4 బ్యాచెస్ రన్ చేస్తే దాదాపు 1000 మంది. 1000 మందికి ఆన్సర్ రైటింగ్ కరెక్ట్ చేయాలంటే ఎంతవరకు సరే 1000 మంది అందరూ ఇంట్రెస్ట్గా రాకపోయినా 50% రాయట్లేదు అనుకుందాం, 500 మంది రాస్తున్నారు అనుకుందాం. 500 మందిలో ఎంతమందికి ఎంత అవకాశం ఉంది చెప్పండి, ఎంతమంది ఫ్యాకల్టీ కావాలి ఆన్సర్ రైటింగ్ని కరెక్షన్ చేస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, 1-to-1 సెషన్ తీసుకోవడానికి. పర్ డేకి ఒక 4 గంటలు వాళ్ళ ఫ్యాకల్టీ క్లాసులు పోయినా ఒక 4 గంటలు అంటే మినిమం ఒక అరగంట అయితే పడుతుంది కదా ఒక స్టూడెంట్తో మాట్లాడడానికి. అంటే రోజుకి 5 మంది స్టూడెంట్స్తో మాట్లాడగలుగుతారు. ఈ లెక్కన 500 మందిలో 500 స్టూడెంట్స్ మళ్ళీ వీళ్ళకి అవకాశం రావాలంటే ఎంత టైం పడుతుంది. సో అందుకనే బ్యాచ్ సైజ్ మ్యాటర్స్. వెయిటేజ్, ఇక్కడ ఆల్రెడీ మనము ఆన్ టైం సిలబస్ గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు మాట్లాడుకునేది సిలబస్ని వెయిటేజ్ ప్రకారం డివైడ్ చేశారా లేదా. ఎగ్జాంపుల్ మన కోర్ సబ్జెక్ట్ చూసుకుంటే పాలిటీ, ఎకానమీ అండ్ హిస్టరీ, జియోగ్రఫీ. జనరల్గా మెయిన్గా ఈ 4 సబ్జెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. వీటితో పాటు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, బట్ మెయిన్గా దీనికి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఎక్కువ టైం పట్టవచ్చు, ఎక్కువ క్లాసులు కేటాయించాల్సి రావచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ వెయిటేజ్ ఉన్న యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ వెయిటేజ్ ప్రకారం అంటే ఎగ్జాక్ట్లీ ఎవరూ చెప్పలేరు, కానీ లాస్ట్ 7 to 10 years మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది వెయిటేజ్ ప్రకారం ఎంతవరకు దేని మీద ఫోకస్ చేస్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. దీంతోపాటు కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇవన్నీ కూడా వెయిటేజ్ ప్రకారం ఎన్ని క్లాసులు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని గంటలు డివైడ్ చేస్తున్నారు వీటికి. ఓకే, ఎందుకంటే లేస్తే ఒకరు ఏం చేస్తారు, డౌట్ సెషన్ అంటారు, అదంటారు, ఇదంటారు. వీళ్ళేమో 700 గంటలు, లేదా కొంతమంది 300, 300 hours, 600 hours అంటూ ఉంటారు. కానీ ఇంకొంతమంది 100 hours లేదా 300 hours, కొంతమంది ఎక్కువ మంది 300 hours అంటూ ఉంటారు, కొంతమంది 700 అంటారు, కొంతమంది 600 అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఆ 700 hours లేదా 300 hours ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి ఎన్నెన్ని గంటలు కేటాయిస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఫ్యాకల్టీస్ వస్తారు, క్లాస్లో కూర్చోరు, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు, అరగంట సేపు టైం లేట్గా వస్తారు అని తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, అదొకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వీటితో పాటు మనం కొన్ని చూడాలి, ఏటిని కన్సిడర్ చేయకూడదు. అలాంటి ఇన్స్టిట్యూట్స్లో మీరు జాయిన్ అయ్యారంటే మీరు సివిల్స్ క్రాక్ చేయడం సంగతి దేవుడు అరుగు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఏంటి ఆ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ర్యాంక్స్. అదేంటి ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ చూసుకోకుండా ఎలా జాయిన్ అవుతాం మీరు భలే చెప్తా ఉన్నారు. ఇక్కడ మన మైండ్ సెట్ని వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటున్నారు. ర్యాంక్స్ రాగానే విపరీతంగా బాంబులు పెట్టేసేసి వాళ్ళకి ఏదో శాల్వాలు కప్పేసేసి బొకేలు ఇచ్చేసేసి
పూలు చల్లి హడావుడి చేసి డ్యాన్సులు కట్టేసేసి వాళ్ళ ఎజెండా ఒకటే ఏంటి అంటే ఈ పర్సన్ ఈ ర్యాంకరు ఏ ఒక్క ఇన్స్టిట్యూట్గా కాదు, హైదరాబాద్లో అన్ని ఇన్స్టిట్యూట్ తిరుగుతారు. ఎందుకంటే ర్యాంకర్ తప్పు నాకు తెలిసి కొంతవరకు ఉండొచ్చు మేబీ, బట్ మోస్ట్లీ వాళ్ళు కూడా ఒక దాంట్లో టెస్ట్ సిరీస్ తీసుకొని ఉంటారు, ఒక దాంట్లో ప్రిలిమ్స్ తీసుకొని ఉంటారు, ఇంకో దాంట్లో ఇంకోటి తీసుకొని ఉంటారు. సో ఇలాగేంటి అంటే ఈ ఫేక్ ర్యాంక్స్ ఆర్ ఫేక్ ప్రమోషన్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఇది మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. ఇలాగ విపరీతంగా ఫేక్ ర్యాంక్స్ ఫేక్ ప్రమోషన్స్ చేసుకునే ఇన్స్టిట్యూట్స్ని 100% వీ నీడ్ టు అవాయిడ్. మనం అవాయిడ్ చేయాల్సిందే. ఎందుకు అంటే అరే బాబు నా దగ్గర ప్రిలిమ్స్ తీసుకున్నాడు, నా దగ్గర మెయిన్స్ తీసుకున్నాడు, లేకపోతే నా దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాడు, నా ర్యాంకర్ వీడు, ఈ పిల్లవానికి ర్యాంక్ తెచ్చేలాగా నా ప్రోద్బలం ఉంది అలా చెప్పుకోగలగాలి. ఇంకొంతమంది ఇక మనము గైడ్లైన్స్ ఫాలో అవుతూ అద్దెలితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. సో ర్యాంక్స్ని కన్సిడర్ చేయొద్దు అంటున్నాను నేను బేసిక్గా. యు గెట్ డెఫినెట్లీ మీరు ఇన్సైట్స్ తీసుకోండి, ర్యాంకర్స్ నుంచి ఇన్సైట్స్ తీసుకోండి, వాళ్ళ నుంచి మీరు సజెషన్స్ తీసుకోండి, ఫాలో అవ్వండి, 100% తప్పలేదు. కానీ ర్యాంకర్స్ని చూసి ఇన్స్టిట్యూట్స్ మాత్రం జాయిన్ అవ్వద్దు, 100% చెప్తున్న విషయం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే మోటివేషన్. ఏది మోటివేషను? దీంట్లో తప్పే ఉంది. మోటివేషన్లో తప్పే ఉంది. ఏం తప్పు ఉందండి దీంట్లో? మోటివేషన్ ఇస్తున్నారు, మంచిదే కదా. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యూట్యూబ్లో విపరీతంగా మోటివేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని చెప్పకపోయినప్పటికీ యూట్యూబ్లో ఈ అయితే మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఒక 4-5 ఒక్కొక్క ఛానల్లో ప్రతి ఇన్స్టిట్యూట్ ఇది మెయింటైన్ చేస్తుంది. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇన్స్టిట్యూట్ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఒక పర్సనల్ మీకు బాగా నచ్చారంటే ఆ పర్సన్ మీరు ఫాలో అవ్వండి, మీరు మోటివేషన్ తెచ్చుకోండి, డిమోటివ్ అయినప్పుడు వీడియోస్ వినండి, తప్పేం లేదు. కానీ ఈ మోటివేషన్ చూసేసేసి ముందు వెనక చూసుకోకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే దే ఆర్ ఓన్లీ ఫర్ యూట్యూబ్లో వీరులు అనమాట. వీళ్ళు యూట్యూబ్లో మాత్రమే వీళ్ళు అవతల వాళ్ళు మళ్ళీ కమెంట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే యూట్యూబ్లో అంటే మీరు కూడా చేస్తుంది యూట్యూబ్లోనే వీడియో అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇక్కడ మోటివేషన్ చూసి మీరు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. మనకి అఖిల్ బుద్ధి గారు రియాలిటీ అండ్ రియల్ నీడ్ ఆఫ్ కోచింగ్లో ఈ పాయింట్ రైజ్ చేశారు. 3 అంటే వెల్ నోన్ ఫేసెస్ ఉంటారు, వాళ్ళని చూసేసి అరే వీళ్ళు విపరీతంగా చెప్తా ఉంటారని చెప్పి జాయిన్ అవుతాం. జాయిన్ అయితే ఎప్పుడో కూడా మనకు కనపడరు వాళ్ళు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీన్ని చూసి జాయిన్ అవ్వద్దు, కన్సిడర్ చేయొద్దు. వీటన్నింటినీ చూసి కన్సిడర్ చేయండి. మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నాం, వెయిటింగ్ చూసి మనం జాయిన్ అవ్వాలి, వెయిటింగ్ చూసి మనం ఇన్స్టిట్యూట్ని అవాయిడ్ చేయాలి. అంటే ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం జాయిన్ అవ్వకూడదు. ఇట్ డజంట్ మీన్ దట్ మోటివేషన్ ఇస్తున్న వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు జాయిన్ అవ్వద్దని నేను చెప్పట్లేదు. దీన్ని కన్సిడర్ చేసి మీరు జాయిన్ అవ్వద్దు ఈ పాయింట్ని. ఓకే, మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్లో పడవద్దు. ఫ్యాకల్టీ లిస్ట్ విషయంలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. చాలామంది ముందు ఒక ఫ్యాకల్టీ లిస్టు వాళ్ళ వెబ్సైట్లో అన్నిట్లో డిస్ప్లే చేస్తారు. ఒక 1 month క్లాసులు చెప్తారు. 1 month తర్వాత వాళ్ళు గారు ఎవరో జూనియర్ ఫ్యాకల్టీ ముక్కు మొహం తెలియని కనీసం ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీని తీసుకొచ్చి చెప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు మిగలాలి. ఏమనంటే ఏం చెప్తారంటే ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఫ్యాకల్టీస్ ఇబ్బంది పెడుతున్నారు, మా దగ్గర ఇంకా కంటిన్యూ చేయని, వాళ్ళు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటారు. ఫ్యాకల్టీస్ ఏమన్నారు, సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే సింపుల్గా వాళ్ళ మీద తోసేసేసి మేమేం చేయగలుగుతాం ఫ్యాకల్టీ రాకపోతే అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరైతే ఫ్యాకల్టీ ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో మీరు చెప్పండి, ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ నన్ను ఇట్లా ఎక్కువ డబ్బులు అడిగాడు, నేను వాళ్ళ ఉన్న డిమాండ్ లేకపోయినా అడిగారో, లేకపోతే ఒకవేళ డిమాండ్ ఉన్న ఇవ్వాలనుకోలేదు, నేనే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఏదైనా కారణం కావచ్చు. ఈ విధంగా ఫ్యాకల్టీ ఏదైతే సగం క్లాసులు చెప్పి వెళ్ళిపోతే ఫ్యాకల్టీ ఉంటారు చూడు, గురువు పేరుకి లేకపోతే టీచర్ పేరుకే కలంకం తెచ్చే మనుషులు వీళ్ళు. కమిట్మెంట్ ఉండాలి దేనికైనా, ఎలాంటి దానికైనా కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది చాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కందుకూరులో చూసిన నా చిన్నప్పుడు చాలా సన్నివేశాలు కొన్ని మీకు చెప్తా. నేను వికాస్ స్కూల్లో చదువుకున్నా. కందుకూరులో వికాస్ స్కూల్ నుంచి మంచి ఫ్యాకల్టీ, మంచి పేరు వచ్చేసింది, విపరీతంగా జనాలు జాయిన్ అయిపోయారు ఆ స్కూలు. ఇప్పుడు లేదనుకుంటా ఆ స్కూలు. ఇప్పుడు ఆ స్కూల్లో నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఫ్యాకల్టీస్ టీచర్స్ అందరూ కలిసి అరే బాగా హైప్ వచ్చేసింది, అరే మనం అందరం కలిసి మనం బయటికి వెళ్ళిపోయి ఇంకొక స్కూల్ పెట్టుకున్నారు. ఆ స్కూల్ వచ్చేసి 1 year విపరీతంగా జాయిన్ అయిపోయారు. వీళ్ళందరినీ చూసి విపరీతంగా జాయిన్ అయిపోయారు. సెకండ్ ఇయర్ లెగసీ కంటిన్యూ అయింది. ఫస్ట్ ఇయర్ది కొంత జనాలు వచ్చారు, బాగానే ఉంది. థర్డ్ ఇయర్ డిజాస్టర్. ఎందుకు అంటే ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్లాసులు చెప్తారా, అడ్మినిస్ట్రేషన్ మెయింటైన్ చేస్తారా, లేదా ఇంకోటి చూసుకుంటారా? ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి.
ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇద్దరిది పూర్తిగా ఫ్యాకల్టీ తప్పు అని కూడా చెప్పలేము, కొంత ఇన్స్టిట్యూట్ తప్పు కూడా ఉంది, కేర్లెస్ ఏముందిలే కాదు ఇంకోది ఏదో చెప్తాము క్లాసులు మమ అనిపిస్తాం అయిపోయింది, లాస్ట్లో మళ్ళీ అదిగో మనకు ఒకటి ఉందిగా ట్రంప్ కార్డు, బొకేలు ఇస్తాం, శాల్వా కప్పుతాం, బాంబులు వేలుస్తాం, హడావుడిగా మీడియా అంతా పిలిచేసేసి మావాడని చెప్పుకుంటాం. ఎలాగో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు తెలియక పాపం నాలాంటి వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టేసేసి మళ్ళీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకుందాం, మన డబ్బులు మనకు వస్తాయి, ఏమవుతుంది మనం ఇంకా ఎక్కువ డబ్బులు మిగులుతాయి కదా. ఇలాంటి ధోరణిలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో అందుకని ఫ్యాకల్టీస్ పూర్తిగా అందరు ఫ్యాకల్టీస్ మంచోళ్ళు కదని చెప్పలేం, అలాగని ఇన్స్టిట్యూట్ అని చెప్పలేం. కానీ ఇక్కడ మనం ఎవరైతే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నాడు అని చెప్పుకొని విపరీతంగా ఏదైతే చేసుకున్నారో స్టూడెంట్స్ చెప్పాల్సిన అవసరం ఉంది, రెస్పాన్సిబిలిటీ ఇన్స్టిట్యూట్కి ఉంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఊరికే ఫ్యాకల్టీ మార్చే ఇన్స్టిట్యూట్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఇదంటే మనకు తెలుస్తుంది, ఇదంటే మనకు పబ్లిక్ తెలుస్తుంది. ఇది ఎవరు తెలుస్తారంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ చెప్తారు, ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు. ఇక్కడ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళని ఇంకొక పాయింట్ మనం ఎక్కడ ఉంది, సిలబస్ కంప్లీట్ చేసిందో లేదో నేను కాదు, మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి. మీరు అక్కడ ఆల్రెడీ చదివిన స్టూడెంట్స్తో సిలబస్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎన్ని నెలలు అవుతుంది, ఎంతవరకు కంప్లీట్ అయింది, జాగ్రత్త చెప్తున్నారు లేదా, మంచి ఫ్యాకల్టీ వస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ బ్యాచ్ స్టూడెంట్స్ని అడగండి. ఇఫ్ దే ఆర్ నాట్ అలౌయింగ్ టు స్పీక్ విత్ వరల్డ్ స్టూడెంట్స్ ఇక మీరు ఆలోచించుకోవచ్చు మీరు. ఎందుకంటే ర్యాంక్స్ ఎన్ని వచ్చాయని అడగట్లేదు మనం. ఓకే, మనము ఇంకొకటి ఫీజు తగ్గించమని అడగట్లేదు, మనం అడుగుతుంది ఏంది, ఎంత సిలబస్ అయిందో ఒకసారి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే మాకు చెప్పించండి సార్, ఎంత పర్సంటేజ్ సిలబస్ కవర్ అయింది. స్కెడ్యూల్ ప్రకారం ఇంకా హైలైట్ విషయం, స్కెడ్యూల్ ఉండదు. ఇది బాగా మర్చిపోయా అసలు. యాక్చువల్లీ స్కెడ్యూల్ ఉండదు, వీళ్ళు అవైలబిలిటీలో ఉంటారండి, వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి స్కెడ్యూల్ చేయమంటారు, దాన్ని బట్టి స్టూడెంట్స్ అందరూ వచ్చి క్లాసులు వినాలి. వీళ్ళకి ఎందుకంటే డబుల్ ఇన్కమ్ ట్రిపుల్ ఇన్కమ్ కావాలి, వీళ్ళకి తప్పలేదు. కానీ ప్రయారిటీ ఏంటి, మీ ఉద్యోగమా స్టూడెంట్స్ భవిష్యత్తు? స్కెడ్యూల్ ప్రకారం ఎందుకు చేయట్లేదు? ఈ స్కెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనం పాయింట్ యాడ్ చేయొచ్చు, స్కెడ్యూల్ ఫాలో అవర్ ఇన్స్టిట్యూట్స్ని మనం అవాయిడ్ చేయాలి. కనీసం 10 రోజులు కూడా స్కెడ్యూల్ ఇవ్వలేరా, కనీసం వారానికి కూడా స్కెడ్యూల్ ఇవ్వలేరా? ఇప్పుడు దానికి కనీసం వారం కూడా స్కెడ్యూల్ ఇవ్వలేని వాళ్ళు, ఇంత పెద్ద యూపీఎస్సీ పెద్ద ఎగ్జామ్ కదా, చాలా పెద్ద ఎగ్జాము, టఫెస్ట్ ఎగ్జాము, ఒక ప్లానింగ్ ఉండాలి, బ్యూరోక్రాట్స్ తయారవుతారు. వాళ్ళని ఎలా తయారు చేయగలుగుతారు మీరు? డిసిప్లిన్ అనేది మీ దగ్గర డిసిప్లిన్ లేదు, వాళ్ళ నెల మీరు డిసిప్లిన్గా చేయగలుగుతారు? డిసిప్లిన్గా క్లాసులు చెప్పడమే రాని వాళ్ళు మీరు. డెఫినెట్లీ 100% స్కెడ్యూల్ ఫాలో అవ్వాలని లేదు. ఖచ్చితంగా ఒక ఆర్గనైజేషన్ అన్నాక కొంచెం చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కానీ కంప్లీట్లీ నేను వేరే ఉద్యోగం చేసుకుంటా, నేను ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం నేను క్లాసులు చెప్తా, అప్పుడు స్కెడ్యూల్ చేయండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈ స్కెడ్యూల్ లేకుండా మెంటర్షిప్ పేరుతో ఈ యూట్యూబ్లో కొన్ని చూసిన మోటివేషన్ క్లాసెస్ విని కథలు చెప్తారు. మామూలుగా ఉండవు కథలు. అవి ఎట్లా ఉంటాయి అంటే, ఇక ఒక నార్మల్ పీపుల్ ఎవరైనా చూస్తే అమాయకులు పాపం ఊరి నుంచి, ఈవెందో నేను ఒకవేళ ఇప్పుడే కొత్తగా పాస్ అవుట్ అయ్యి హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాలని చూసేటప్పుడు ఈ వీడియోస్ చూసామంటే, ఈ మోటివేషన్ వీడియోస్ చూసామంటే డెఫినెట్లీ నమ్మేస్తారు, అన్ని కథలు చెప్తారు. కానీ వేరే ఉద్యోగాలు చేసుకుంటూ ఫ్రీ టైంలో స్కెడ్యూల్ ఏమీ ఉండదు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో మీరు ఇవన్నీ కనుక్కోవాలి. ఈ ప్రతి పాయింట్ ఇంత డీటెయిల్గా ఓపెన్గా నాకు తెలిసి ఏ వీడియోలో కూడా మీరు చూసుంటారు బేబీ, ఇంత డీటెయిల్గా. ఒకవేళ చూసుంటే కమెంట్ చేయండి, నేను కూడా చూస్తా, ఇంకేమైనా పాయింట్స్ నేను మిస్ అయినానో దాన్ని కూడా నేను కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇక్కడ బేసిక్ ఏంటి అంటే హౌ టు సెలెక్ట్ రైట్ యూపీఎస్సీ కోచింగ్. ఈ ఏఎస్ కోచింగ్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, యూపీఎస్సీ కోచింగ్ అంటే జనరల్గా పెట్టాల్సింది ఏంటి, యూపీఎస్సీ కోచింగ్ అని పెట్టాలి. కానీ ఐఏఎస్ కోచింగ్ అని పెట్టకపోతే చాలా వరకు ఆ రీచ్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే డెఫినెట్లీ అందరూ ఐఏఎస్ ర్యాంకర్స్, ఐఏఎస్ కోచింగ్ ఐఏఎస్ ఒక్కరికే ఇస్తున్నారు మీకు. అంటే యూపీఎస్సీ మొత్తం దాంట్లో ఐఏఎస్ పోస్ట్ రావడానికే ఐఏఎస్ కోచింగ్ అని పెడుతున్నారా? సో ఇది జనరల్గా అందరూ ఫాలో అవుతున్నారు. సో దాని తప్పట్లేదు. ఓకే, హౌ టు సెలెక్టింగ్ రైట్ ఐఏఎస్ కోచింగ్ ఆర్ సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని నేను భావిస్తాను. ఒకవేళ నా తమ్ముడు చెల్లో జాయిన్ అవ్వాలనుకుంటే బాబు ఎన్ని చూసుకోరా బాబు అని చెప్తా, రీసెర్చ్ చెయ్యి, స్టూడెంట్స్తో మాట్లాడు, ఫీడ్బ్యాక్ తీసుకో, అప్పుడు డెసిషన్ తీసుకో. ఒక్కసారి డబ్బులు కట్టిన తర్వాత రిఫండ్ పాలసీ ఒకటి మాట్లాడారు. రిఫండ్ పాలసీ గురించి చాలామంది ఎలా ఉంటే బాగుంటుందని ఎవరి ఒపీనియన్ వాళ్ళు షేర్ చేశారు. వన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాక ఐల్ మేక్ 1 more వీడియో అబౌట్ దట్. అసలు రిఫండ్ పాలసీ ఎలా ఉండొచ్చు, అసలు దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూట్ని రిఫండ్ అడగవచ్చు, జెన్యున్గానే మనం మాట్లాడదాం. వాళ్ళు ఇంకో వీడియో కూడా చేయాలి.
ఐఏఎస్ కోచింగ్ సెంటర్ కష్టాలు అనేది ఒక వీడియో ఉంది, అది కూడా నేను చేస్తాను. మనం ఎప్పుడు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ కష్టాలు, మనం ఎప్పుడు స్టూడెంట్ సైడ్ నుంచి కాకుండా కొన్ని విషయాలు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు పడే బాధల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మామూలుగా ఉండవు, ఇంతవరకు ఎవ్వరు రివీల్ చేయని పబ్లిక్లో మాట్లాడని పాయింట్స్ నేను మీకు ముందుకు తీసుకొస్తాను. ఓకే, మంచి యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు త్వరగా యూపీఎస్సీ మంచి ర్యాంక్ కొట్టి సక్సెస్ సాధించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.